హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి డిట్టో కంపెనీ నుండి మనకు జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళే ముందైతే మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే డిట్టో కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ అడ్వైజరీ రిమోట్. సో రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇది. సో పొజిషన్ వచ్చేసి ఇన్సూరెన్స్ అడ్వైజరీ. సో ఇలాంటి ఉద్యోగాల కోసం అయితే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది స్పెషల్గా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కాబట్టి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో వివరాల్లోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో వెల్కమ్ టు డిట్టో అండ్ డిట్టో కంపెనీ గురించి ఇంట్రడక్షన్. వై డిట్టో, అసలు డిట్టోని ఎందుకు చూస్ చేసుకోవాలనేది వై డిట్టో అనేది ఉంటుంది. సో వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి, వాళ్ళ టీమ్ ఏంటి అని వాళ్ళ కంపెనీకి సంబంధించిన బయోడేటా మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి అయితే రిఫర్ చేయండి మీరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వాట్ ఈజ్ ఇట్ లైక్ బీయింగ్ ఇన్ అడ్వైజర్. సో ఇక్కడ వచ్చేసి నో సేల్స్ టార్గెట్స్. సో ఎలాంటి సేల్స్ టార్గెట్స్ అయితే ఉండవు మీకు. నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. సో మీకు ప్రియర్ ఎక్స్పీరియన్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మీరైతే జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. నో స్పామ్ అండ్ నో మిస్ సెల్లింగ్. ఇదేంటంటే యూ విల్ ఓన్లీ బీ టాకింగ్ టు పీపుల్ హూ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు అస్ త్రూ కాల్ ఆర్ వాట్సాప్. అండ్ సిన్స్ వీ నెవర్ స్పామ్ కస్టమర్స్ యూ వోంట్ హ్యావ్ టు డీల్ విత్ అన్రూలీ పీపుల్ ఎదర్. సో ఏంటి అంటే మీరు ఓన్లీ కస్టమర్స్తో కాల్స్ మాట్లాడాలి, లేదంటే చాట్ చేయాలి, అంతకుమించి మీరు చేయాల్సిన పని ఏం లేదు అని చెప్తున్నారు. సో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదైతే మీకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కు. అండ్ మీరు తెలుగు మరి ఇంగ్లీష్లో కొంచెం అనర్గళంగా మాట్లాడితే సరిపోతుంది. ఇంగ్లీష్ మేనేజబుల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి టీమ్ పాల్కాన్ అని ఒకటి మెన్షన్ చేశారు, టీమ్ పాల్కాన్ అని. సో హియర్ యూ విల్ బీ స్పెండింగ్ 60% ఆఫ్ యువర్ టైమ్ కమ్యూనికేటింగ్ విత్ యూజర్స్ త్రూ డైరెక్ట్ కాల్స్, with the rest being spent on WhatsApp. The typical working hours could last from 10 AM to 8 PM. సో ఏంటి అంటే ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే 60% అయితే కస్టమర్స్తో కాల్స్ మాట్లాడాలి. మిగతా 40% టైం వచ్చేసి వాట్సాప్లో చాట్ మెసేజెస్ లాంటివి అయితే చేయాల్సి ఉంటుంది. సో మీ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 10 AM to 8 PM. అండ్ యూ విల్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ బిట్వీన్. సో 10 AM to 8 PM అన్నారు కదా అని ఫుల్ టైం మీరు ఖచ్చితంగా వర్క్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇన్ బిట్వీన్ ఆ టైంలో మీకు ఫ్రీ టైం కూడా చాలా వరకు దొరుకుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ ఎన్ ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్, వీ హ్యావ్ ఏ రిగోరస్ 2-month ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు గెట్ యూ అప్ టు స్పీడ్. సో మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 2 months ఆఫ్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ 2 months ఆఫ్ ట్రైనింగ్లో మీకు కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. సో వాళ్ళకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ చెప్తున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మంచిగా మాట్లాడగలగాలి, కాన్ఫిడెంట్గా ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే సరిపోతుంది. అలాగే అటెన్షన్ టు డీటెయిల్. సో లాంగ్వేజ్ ప్రొవెస్, టెక్ సవీనెస్, ఇన్ఫ్లుయెన్షియల్ స్కిల్స్. సో ఇన్ఫ్లుయెన్షియల్ స్కిల్స్ కూడా ఉండాలి మీకు. అండ్ ఇంకా పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి, సో ఇది వచ్చేసి క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి యూ కెన్ ఎంజాయ్ వర్కింగ్ ఎట్ డిట్టో ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. సో మీ ఇంట్లోనే ఉండి కంఫర్ట్ జోన్లో ఉండి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఆపర్చునిటీ ఫర్ గ్రోత్. సో ఏంటంటే మీకు కంపెనీలో గ్రోత్కి మీకు ఆపర్చునిటీస్ అయితే కల్పిస్తామని చెప్తుంది. అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వెల్నెస్ లీవ్స్, టేక్ ఏ బ్రేక్ వెన్ యూ నీడ్ ఇట్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, యువర్ మెంటల్ హెల్త్ ఈజ్ ఏ ప్రియారిటీ టు అస్. సో మీకు కావాల్సినప్పుడు మీరు లీవ్స్ తీసుకోవచ్చు, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు అని చెప్తున్నారు. యువర్ మెంటల్ హెల్త్ ఈజ్ ఏ ప్రియారిటీ టు హస్. మీ మెంటల్ హెల్త్ ఎంత బాగుంటే మీరు అంత బాగా వర్క్ చేస్తారని వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. సో మీరు కావాల్సినప్పుడు మీరైతే లీవ్ తీసుకోవచ్చు. వి ప్లే హార్డ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ హార్డ్. సో ఏంటంటే ఆఫ్ సైట్ అండ్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ అనేవి బాగా కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో అవి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కాంపిటేటివ్ కాంపెన్సేషన్. సో ఇక్కడ కాంపిటేటివ్ కాంపెన్సేషన్ వచ్చేసి CTC వచ్చేసి 4,54,600. The median salary of our advisors with additional incentives based on performance post training
టాలీస్ అప్ టు 43,000 ఫర్ మంత్. సో మీ సిటీసీ వచ్చేసి యాక్చువల్గా 4,54,600 అయితే ఉంది. సో ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు ఇన్సెంటివ్స్ అవన్నీ కలుపుకొని 43,000 ఫర్ మంత్ అయితే మీరు శాలరీ అనేది తీసుకుంటారు. సో ఇది చెప్పాలంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా చాలా మంచి శాలరీ అది. సో ఇలాంటి ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి మీరు. సో ఇక్కడ వచ్చేసి అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ హెచ్ఆర్ ఇంట్రడక్టరీ కాల్ ఉంది. సో హెచ్ఆర్ ఇంట్రడక్టరీ కాల్ వచ్చేసి ఏ వామ్ వెల్కమ్ టు గెట్ టు నో ఈచ్ అదర్ బెటర్. అయిన తర్వాత ఏంటంటే హెచ్ఆర్ అంటే మీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. సో టాస్క్ 1 వచ్చి షోకేస్ యువర్ స్కిల్స్ అండ్ పొటెన్షియల్స్. మీ స్కిల్స్ గురించి మీరు తెలియజేయాలి హెచ్ఆర్కి. అండ్ టాస్క్ 2 వచ్చేసి డ్రైవ్ డీపర్ ఇన్ టు ద రోల్ అండ్ షోకేస్ యువర్ ఎక్స్పర్టైజ్. సో మీరు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫైనల్ రౌండ్ వచ్చేసి మీరు క్వాలిఫై అయితే ఆ 2 రౌండ్స్ మీరు క్వాలిఫై అయితే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేసిన తర్వాత మిమ్మల్ని అయితే జాబ్లోకి తీసుకుంటారు. బట్ దానికన్నా ముందు ఇక్కడైతే మీరు సబ్మిటింగ్ దిస్ వీడియో రెజ్యూమ్ ఈజ్ మ్యాండేటరీ. అంటే యూ విల్ బీ రిక్వైర్డ్ టు రికార్డ్ ఏ షార్ట్ వీడియో రెజ్యూమ్. అంటే ఒక షార్ట్ వీడియో రెజ్యూమ్ అనేది మీరు ఒకటి ప్రిపేర్ చేయాలి. సో ఒక చిన్న వీడియో అనేది మిమ్మల్ని మీరు తీసుకొని ఆ వీడియోని వీళ్ళైతే సీవీలో అయితే మెన్షన్ చేయమంటున్నారు, లేదంటే ఈమెయిల్ టు careers@joinditto.inలో ఆ వీడియోని అయితే పోస్ట్ చేయమంటారు. అంటే మీరు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు అనేది చెక్ చేస్తారు వాళ్ళు. అంతకు మించి ఇంకేం లేదు. సో ఇక్కడ పైన అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా. సో సబ్మిట్ యువర్ అప్లికేషన్ వచ్చేసి అప్లై నవ్ అని కొడితే మీకు ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్. సో ఫస్ట్ ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ కొడితే మీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా మీరు ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. లేదంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ లాస్ట్ నేమ్ ఇవ్వండి, ఆ తర్వాత ఈమెయిల్ ఇవ్వండి, ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్. సో ఇక్కడికి వచ్చేసి నోటీస్ పీరియడ్ అడుగుతున్నారు. కెన్ జాయిన్ రైట్ అవే, లేదంటే లెస్ దెన్ 15 డేసా, అంటే 15 డేస్ లోపల జాయిన్ అవుతారా, లేకపోతే ఇమీడియట్గా జాయిన్ అవుతారా, లేకపోతే 16 to 30 డేస్ లోపల జాయిన్ అవుతారా, లేకపోతే 31 to 16 డేస్ లోపల జాయిన్ అవుతారా, ఏదో ఒకటి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మీ కరెంట్ సిటీసీ ఎంత ఉందో అది కూడా మెన్షన్ చేయండి. అండర్ 3 lakh అంటే 3 lakh లోపల ఉందా, లేకపోతే 3 to 5 lakhs లోపల ఉందా, లేదంటే 5 to 10 lakhs ఉందా, లేదంటే అబౌట్ 10 lakhs ఉందా, లేదంటే ఫ్రెషరా. సో ఏదైతే అది ఇక్కడ టిక్ చేయండి. ప్లీజ్ మెన్షన్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ. అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి విన్నారు, ఎక్కడి నుంచి తెలుసుకున్నారు. సో యూట్యూబ్ అయితే యూట్యూబ్ అని మెన్షన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, ఇంకా ఎనీ అదర్ సోర్సెస్ అయితే ఏదైతే అది మెన్షన్ చేయండి. ఆర్ యూ ఎన్ ఎంప్లాయీ రిఫరల్. ఒకవేళ మీరు ఎంప్లాయీ మిమ్మల్ని రిఫర్ చేసినట్టయితే ఎస్ పెట్టండి. ఒకవేళ మీరు సోషల్ మీడియా నుంచి అయితే నో అని పెడితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎంప్లాయీ రిఫరల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ వైల్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ. సో దీనికి సంబంధించిన 2 లైన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరేమనుకుంటున్నారో అది. సో డిట్టో డస్ నాట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రాదర్ స్పీక్స్ ఓన్లీ టు కస్టమర్ హూ బుక్ కాల్స్ విత్ అస్. వై ఈజ్ దిస్ గుడ్. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి మీరు. In not more than 4 sentences, write about any activity that you practice that has taught you some valuable life lessons. సో మీరు ఒక 4 సెంటెన్స్లో మీరు నేర్చుకున్నటువంటి ఒక 4 వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ అయితే ఒక 4 సెంటెన్స్లో రాయమని చెప్తున్నారు. సో అది కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటైతే రాయండి, అట్రాక్టివ్గా ఉండాలి. సో తర్వాత వచ్చేసి upon submitting your application you will receive an email requesting you to complete a video screening test. తర్వాత వచ్చేసి మీకు ఒక వీడియో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మీకు అది ఈమెయిల్లో వస్తుంది. అండ్ కైండ్లీ అప్లోడ్ దిస్ వీడియో CV త్రూ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఏదైతే వీడియో ఉందో అది ల్యాప్టాప్ నుంచి అయినా కానీ డెస్క్టాప్ నుంచి అయినా కానీ అప్లోడ్ చేయండి, మొబైల్ నుంచి అయితే అప్లోడ్ చేయొద్దు అని చెప్తున్నారు. సో లాస్ట్లో ఇక్కడ ఐ అండర్స్టూడ్ అని ఇక్కడ టిక్ చేయండి. అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర టిక్ చేయండి. లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది డిట్టో కంపెనీ వాళ్ళకైతే వెళ్తుంది. తర్వాత మీ అప్లికేషన్ అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళ టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. కాంటాక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు హెచ్ఆర్ వాళ్ళు. సో ఇంటర్వ్యూ అయితే మీరు క్లియర్ చేసినట్లయితే ఇంత మంచి జాబ్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. 43,000 శాలరీ అయితే వస్తుంది ఖచ్చితంగా మీకు. సో ఇన్సూరెన్స్ అడ్వైజరీగా చాలా మంచి జాబ్ ఇది.
సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.